Hi friends, this is Srinitya. Welcome to my channel. హాయ్ అండి, ఈరోజు హెయిర్ గ్రోత్ కోసం నేను ఒక రెమెడీ చేసి చూపిస్తున్నాను. దానికోసం ముందుగా 2 స్పూన్ల మెంతులు తీసుకున్నాను. 2 స్పూన్ల మెంతుకి 2.5 స్పూన్ల రైస్ తీసుకున్నాను. వీటిని ముందుగా ఒక 2 సార్లు శుభ్రంగా నీట్గా కడుక్కోవాలి. ఇలా క్లీన్ చేయాలి. క్లీన్ చేసిన తర్వాత దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక నైట్ మొత్తం నాననివ్వాలి. ఒక నైట్ మొత్తం నానిన తర్వాత మార్నింగ్ మనం చూస్తే ఇలా వాటర్ చూడండి కొద్దిగా ఎల్లోగా ఉన్నాయి కదా, ఇలా కనిపిస్తాయి మనకు. వీటిని స్టవ్ ఆన్ చేసి ఆ గిన్నెను మనం స్టవ్ పైన పెట్టి ఉడికించాలి. మనం అన్నం ఎలా ఉడికిస్తామో అలా ఉడికించాలి. ఆ తర్వాత కొద్దిగా వాటర్ ఉన్నప్పుడు తీసి ఇలా వడగట్టాలి. వడగట్టిన వాటర్లో మనం ఇప్పుడు మన జుట్టుకి ఎంత కావాలో అంత వాటర్ తీసుకోవాలి. మిగిలిన వాటర్ మనము ఏదైనా గాజు గ్లాస్లో పోసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళలో నేను 2 స్పూన్ల పారాషూట్ ఆయిల్ వేస్తున్నాను. ఇది మనం ఇంట్లో వాడే పారాషూట్ ఆయిల్. ఈ ఆయిల్ నేను 2 స్పూన్లు తీసుకుంటున్నాను. తర్వాత విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోవాలి. ఇవి మెడికల్ షాప్లో అయినా దొరుకుతాయి. వీటిని నేను ఒక 4 తీసుకుంటున్నాను. ఈ 4 కట్ చేసి వాటిలో ఉండే లిక్విడ్ మనం తీసుకోవాలి. ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ లేకపోయినా మీరు డైరెక్ట్గా పారాషూట్ ఆయిల్తో కలిపి అయినా పట్టించుకోవచ్చు మీరు తలకు. నేను ఇవి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా పారాషూట్ ఆయిల్, విటమిన్ ఈ వేసిన ఈ లిక్విడ్ మనము తలకు పట్టించుకోవాలి. ఇప్పుడు నేను మా పాపకు పట్టిస్తున్నాను. ఇలా బాగా తలకు పట్టించాలి. మొత్తం తల అంతా పట్టించాలి. కింద చివర్ల వరకు మొత్తం ఈ ఆయిల్ పట్టించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక 2 గంటలు ఉండి తర్వాత తల స్నానం చేయాలి. మనకు టైం లేనప్పుడు ఒక 1 అవర్ అయినా పెట్టుకోవాలి. 1 అవర్ పెట్టిన తర్వాత తల స్నానం చేసుకోవచ్చు. చూడండి, మా పాప తల స్నానం చేసింది. జుట్టు సాఫ్ట్గా స్మూత్గా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇది 100% బెస్ట్ రిజల్ట్. ఇది చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు యూజ్ చేయొచ్చు దీన్ని.